లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనుందని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తెలిపింది. గత ఏడాది ఆగస్టు నుంచి బిల్లుల చెల్లింపు నిలిచిపోయినట్టుగా తెలిపింది. దాదాపుగా 1500 కోట్ల రూపాయల మేర బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని ఆశ వెల్లడించింది. 530 కోట్లు విలువైన బిల్లులను CFMS లో అప్లోడ్ చేసినట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదంటూ స్పష్టం చేశారు. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 50 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు మాత్రమే జరిగాయని ఆశ తెలిపింది. ప్రభుత్వం ఈ బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందించే సేవలు కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. పెండింగ్ బిల్లుల విషయమై ఇప్పటికీ పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినట్టు స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది. అయినా 50 కోట్లు మాత్రమే చెల్లించారని, తప్పని పరిస్థితుల్లో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని లేఖలో వెల్లడించారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ ఆసుపత్రి ఎప్పటి నుంచో కోరుతున్నాయి. దీనిపై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాయి. ఇక ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న చికిత్సలకు ఇచ్చే ప్యాకేజీ రేట్లు కూడా పెంచాలని కోరుతున్నాయి. సుమారుగా 10 ఏళ్ల కిందట ధరలను ఇప్పటికే అమలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్యాకేజ్ ధరలు పెంచాలని కోరుతున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయారు. కాగా ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ప్రభుత్వం ఎంతో మంది ఈ సేవలు ఉపయోగించుకున్నారు. అయితే ఇప్పటి సేవలు నిలిచిపోవడం ద్వారా వారు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.